139వ కీర్తన మరి 16వ వచనంలో ఒక చిన్న మాట చదివినాం కదా. 5 నిమిషాలు దేవుని ఒక వాక్యాన్ని ఆశీర్వాదంగా మనం ధ్యానం చేసుకొని ముగిస్తాం. చాలా దూర ప్రాంతం వెళ్ళాలని అక్కగారు చెప్పారు. మేము కూడా చాలా దూరం వెళ్ళాలి కాబట్టి క్లుప్తంగా దేవుని ఒక మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ముగిస్తాం. 139వ కీర్తన 16వ వచనము. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బైబిల్ జరిగినటువంటి వారు, వాక్యాలు అనేక సార్లు విన్నటువంటి వాళ్ళు, ఎక్కువ సంగతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఒకరికి ఉద్యోగం వచ్చిందంటే వారి రిటైర్మెంట్ జాయిన్ అయిన రోజు చెప్తారు. ఏ రోజైతే మనం గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవుతామో ఆ రోజే వారికి రిటైర్మెంట్ డేట్ కూడా వారి ఇచ్చే అపాయింట్మెంట్ స్లిప్ మీద ఉంటుంది, పలానా డేట్ నీ రిటైర్మెంట్ అని. ఈ లోకంలోనికి మనం వచ్చినప్పుడే దేవుడు మన యొక్క రిటైర్మెంట్ డేట్ రాసి పెడతాడు. ఆ రిటైర్మెంట్ డేట్ మన యొక్క మరణం, ఈ రోజు చచ్చిపోవాలి వీడని రాసి పెడతారు. మనం పుట్టినరోజు ఎవరికి శాశ్వతం కాదు భూమి మీద. అందరం కూడా ఈ లోకాన్ని వెనుక ముందు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన వారమే. ధనికుడైనా, పేదవాడైనా, బీదవాడైనా, డబ్బున్నవాడైనా, అందగాడైనా, ఎవరైనా పర్వాలేదు, అందరూ ఒకనాడు వెళ్ళిపోవాల్సిందే. మరణము అందరికీ సహజం. కానీ ఆ మరణం తర్వాత స్థితిగతులే మారిపోతాయి. మరణం అందరికీ సమానంగా వస్తుంది. మన డేటు రాసి పెట్టిన దినాన మనం అందరం ఏదో విధ కారణాలు వేరు కావచ్చు. ఒకరు యాక్సిడెంట్, ఒకరు హార్ట్ అటాక్, ఒకరు ఇంకోటి సమస్యలు, వేరే కారణాలు ఎన్నో ఉంటాయి. కానీ కొంతమంది దేవుడు రాసి పెట్టిన డేట్ కన్నా ముందు చచ్చిపోతారంట. ఆ మాట ఇక్కడ చెప్పాడంటే ప్రసంగి 7వ అధ్యాయం 26వ వచనంలో చెప్తాడు, నీ కాలముకు ముందు నీవేలా మరణించెదవు అన్నాడు. అధికముగా దుర్మార్గ పనులు చేయడం వల్ల, దేవునికి అయాసకరంగా బ్రతకడం వల్ల దేవుడు వాని డేట్ కొంత ముందుకు తీసుకొస్తాడు అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మన యొక్క మరణము తర్వాత జరిగేటటువంటి విషయము చాలా ముఖ్యమైనది. చావు అనేది అందరికి వచ్చేటటువంటి ప్రక్రియలో భాగమే. కానీ చనిపోయిన తర్వాత 2 కార్యక్రమాలు జరుగుతాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. 89వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు 48వ వచనంలో, మరణము చూడక బ్రతుకున్నాడు నరుడేమో. 2 ప్రశ్నలు వేసుకోవాలి మనం. మొదటి ప్రశ్న ఏమంటాడు ఇక్కడ, మరణము చూడక బ్రతుకు నరుడెవడు? ఎవరన్నా మరణం చూడకుండా బ్రతికే వాళ్ళు భూమి మీద ఎవరు లేరు. నో వన్ కెన్ ఎస్కేప్ ద డెత్. ప్రతి ఒక్కరు కూడా మరణము కంపల్సరీ. ఇది మొదటి ప్రశ్న. మొదటి ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే అందరూ చచ్చిపోతారు. రెండవ ప్రశ్న ఉంది అక్కడ, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను కాపాడుకోగల. ఇక్కడ చేంజ్ అయిపోతుంది ప్రక్రియ. ఇక్కడ చేంజ్ అయిపోతుంది. నీ యొక్క జన్మ నువ్వు పుట్టిన తర్వాత అదే రీతిగా బతుకుతూ అదే రీతిగా చచ్చిపోతే, ఇంతకుముందు అక్కగారు నిర్మలక్క చెప్పినట్లుగా నీ యొక్క గమ్యము ఆ నరకములో 7 అగ్ని గంధకంలో గుండంలో పడతావు. క్రిస్టఫర్ అన్నకు చాలా ఇష్టమైన పాట ఉండే. ఎప్పుడు నేను చర్చలో అవకాశం ఇచ్చిన అదే పాట పాడుతుండే. ఏం పాట తెలుసా? నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా, పాపం కడిగావులే, విషము విరిచావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ఆ పాట పాడుతుంటే అన్న నాకు గుర్తుకొస్తున్నాడు. నిజంగా అక్క చెప్పినట్లుగా ఖచ్చితంగా అక్క చెప్పిన విషయాలు కనుక వాస్తవం అయితే, ఆ చివరి సమయంలో మారుమనసు పొంది పశ్చాత్తాపడ్డ వాస్తవం అయితే, దేవుడు ఎవరు నరకంలో పడేదామని చూడండి. ఏదో ఒక శాఖ చెప్పి మన పరలోకం లేదామని చూస్తాడు. దేవుడు అంటే ప్రేమమయుడు ఆయన. దేవుడు బిడ్డలారా, మనమైతే ఈరోజు నరకము తప్పించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది? ఒక్కొక్కరు చెప్పుకుంటారు. ఈరోజు మన భారతదేశంలో మనం బతుకుతున్నాం. భారతీయ సాంప్రదాయంలో వారికి ఉన్నటువంటి సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. పునర్జన్మ సిద్ధాంతం గురించి, అరే నువ్వు నీతిగా బ్రతికితే, పాపం చేయకుండా బ్రతికితే ఉత్తమ జన్మ జన్మిస్తావు. చనిపోయిన తర్వాత నిష్టానుసారంగా పాపం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, త్రాగుతూ బ్రతికితే ఒక కుక్కగాను, బల్లిగాను, పిల్లిగాను, కోడిగాను ఒక జంతువు జన్మనికి వస్తుంది, నీచమైన జన్మనికి వస్తుంది. మనిషి బ్రతుకు ఏ పాపం చేయకుండా బ్రతుకు, మళ్ళీ నువ్వు చాలా సంపన్న కుటుంబంలో జన్మిస్తావని చెప్తారు పునర్జన్మ సిద్ధాంతం. అని బైబిల్ దాన్ని ఒప్పుకోలే. దేవుడు అంటాడు,
ఎబ్రీ పత్రికలో 9వ అధ్యాయం 22వ వచనంలో మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, మరలా పుట్టడం మరలా చావడం అనేది లేదు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక సహోదర కార్యాలు నా దగ్గర ఒక వేద గ్రూపులో నా దగ్గర కొన్ని ప్రశ్నలు వచ్చారు కశ్మాలో. నేను స్వరస్పష్టం కలిసాం వారిని పునర్జన్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. బ్రదర్, సరే నువ్వు చెప్తున్న సిద్ధాంతం బాగానే ఉంది, ఒక బల్లిగానో పిల్లిగానో పుడతారని చెప్తున్నా చచ్చిపోయిన వారు. మరి ఈరోజు ఎంతో మంది చికెన్ చేసుకొని తింటున్నారు. ఆ కోడి ఎవరో మీ అమ్మమ్మ ఉండొచ్చు. మా అమ్మమ్మ మా అవ్వ ఉండే, అది పెద్ద గయ్యాలు కంప దేవుని నమ్ముకోలు ఇష్టాలని బతికింది, చచ్చిపోయింది. ఇప్పుడు నా కోడి తీసుకొని కోసుకొని తింటే ఆమె మా అమ్మమ్మ ఉండొచ్చు, మా అవ్వలు ఎవరైనా ఉండొచ్చు. నీతి జన్మ జన్మిస్తారు కదా మంచిగా బతకపోతే. మరి ఒక కోడిని చంపొద్దు, బల్లిని చంపొద్దు, కుక్కని చంపొద్దు, దోమని చంపొద్దు, పేరును కూడా చంపొద్దు. అది కూడా ఎవరికి మన తాత ముత్తాతలు అయిందో చనుకోవాలి కదంటే దానికి ఆన్సర్ లేదు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక్కొక్క సిద్ధాంతాలు ఉన్నాయి కానీ మనకు అవన్నీ లేదు. మరణము తప్పించుకున్నాడు ఎవడయ్యా అంటే మనిషి పాపములో జీవిస్తున్నవాడు, పాపములో కొనసాగుతున్నవాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని చేసి ఎవరు పొందలేకపోతున్నారు. ఇంతకుముందు అక్క చెప్పినట్లుగా యేసుక్రీస్తు సిలువలో కాల్చినటువంటి అమూల్యమైన రక్తం, ఇది మానవ జాతికి అతి ఉత్తమమైనటువంటి వార్త. దీనికి మించిన గొప్ప వార్త లేదు, దీనికి మించిన ప్రాముఖ్యమైన వార్త లేదు. యేసుక్రీస్తు రక్తం అని విశ్వాసం ఉంచిన వారి యొక్క రూపం మారిపోతుంది, వాడి గమ్యం మారిపోతుంది, వాడి నరకంలో పడడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంగతులు వింటున్నటువంటి మీ జీవితాల్లో యేసుప్రభుడు ఏదో నాకే వాస్తే చర్చికి వెళ్తున్నాం, నాకే వాస్తే భక్తి చేస్తున్నాం అంటే మీ గమ్యం మారిపోవడానికి అవకాశం ఉంటుంది, గమనించాలి. విలాము ప్రార్థన చేస్తాడు, దేవా నాకు నీతిమంతుని మరణము కావాలి. నీతిమంతుని మరణం అంటే అర్థమైంది తెలుసా? మనం మంచిగా చావడం కాదు. అపోస్తులైనటువంటి పేతురు కానీ పౌళ్ళు కానీ ఎటువంటి సాగుతారు తెలుసా? వాళ్ళ స్తంభాల గట్టె చేసి పెయ్యంత దాంబరు పూసి అగ్నిని ముట్టించారు. ఇట్లా బగ కాలిపోయారు. కొందరు కుక్కలకు వేశారు, కొందరు పాములు కలిపి చంపారు. ఒక్కొక్కరు ఓ విధంగా చంపారు అపోస్తులని. వారంతా నీతిమంతుల మరణాలు కావా వారివి? మనం ఎట్లా చచ్చిపోతున్నాం అనేది కాదు పాయింట్. నీతిమంతుని మరణం అంటే చాలా వృద్ధాప్యంలో మంచిగా చచ్చిపోవాలనుకుంటారు చాలా మంది. అది కాదు నీతిమంతుని మరణం అంటే. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి, యేసు రక్తం అది విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొంది యథార్థంగా జాగ్రత్తగా భయముతో వణుకుతో మీ రక్షణను కాపాడుకోవడమే. అరిటిగా కాపాడుకుంటూ కన్ను మూయాలి. దేవుడు మెచ్చే బ్రతికి కన్ను మూయాలి. మీకు ఇష్టానుసారమైన జీవితం మీకు చచ్చిపోతే నీతిమంతుని మరణం కాదు, మీ గమ్యం మారిపోవడానికి అవకాశం ఉంటది. దేవుని బిడ్డలారా, యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క సందర్భంలో మీకు నేను దేవుని దాసంగా తెలియజేస్తున్నాను. మొదటి ప్రశ్నకు సమాధానం లేని ప్రశ్న. రెండవ ప్రశ్నలో నీ జీవిత దినములని లెక్కించబడ్డాయి కదా, నీ టైం ఎప్పుడో నీకు తెలియదు కదా. నా జీవిత దినములు దేవుని గ్రంథంలో ఈ రోజు లాస్ట్ అయ్యిండొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిది ఏ రోజు మనకు తెలియదు. నువ్వు పాతాళ వశము కాకుండా, నరక వశము కాకుండా ఉండాలంటే ఒకే ఒక్క ఛాన్స్, ఒకే ఒక మార్గము ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఆయన కాచిన శిలువ రక్తం అందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొంది జాగ్రత్తగా బతకాలి. మళ్ళీ నువ్వు పాపాలు చేసి ఇష్టానుసారానికి బతికితే మళ్ళీ నీ రూట్ మ్యాప్ మారిపోతుంది. మధ్యలో పోయిన తర్వాత దేవుని నమ్ముకొని ఎట్లా బతికితే పర్వాలేదు, పరలోక రాజ్యంలో ఉంటామని అంటే అది దేవుడు వచ్చే ప్రక్రియ కాదు. మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటది. ఎవరు చచ్చిపోయినా నీతిమంతుడి జ్ఞాపకం చేసుకుంటే ఆశ్రమని చెప్పుకోవచ్చు, పర్వాలేదు. కానీ రేపు దిశ రేపు పరలోక రాజ్యం పోయిన తర్వాత తెలుస్తుంది మన యొక్క ప్రక్రియ. మారు మనసు పొందుదాం, జాగ్రత్తగా బతుకుదాం, మనకున్నటువంటి అలవాట్లన్నీ వదులుకుందాం. దేవుడు చూస్తున్నాడు మన ప్రతి ఒక్క స్థితిని, దేవుడు చూస్తున్నాడు మన ప్రతి పాపాన్ని. ఆయనకు మరుగైనది ఏది లేదనేటటువంటి జాగ్రత్తతో బ్రతికితే రేపు నువ్వు కూడా ఆయన సింహాసనం పక్కన కూర్చుంటావు. ఆయన సింహాసనం పక్కన మనల్ని కూర్చోబెట్టడానికి క్రీస్తు మన కొరకు తన సింహాసనాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చినాడు. ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. నాతో మీరు కలిసి భోజనం చేయగలంటారా బాబు? పరలోక రాజ్యం అంటే దేవునితో కలిసి జీవించే స్థలం దేవుని బిడ్డలారా. కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో, ఈ యొక్క సందర్భంలో నా దినములు ఎప్పుడో, నా జీవిత మనుగడ ఎంతవరకు నాకు తెలియదు ప్రభువా. బ్రతికినంత కాలము నీకు సంతోషపెట్టే వ్యక్తిగా నేను జీవించాలి. బ్రతికినంత కాలము నీ యొక్క మాటలకు లోబడుతూ, దైవ సేవకుల మాటలకు లోబడుతూ, నమ్మకంగా దేవుని యొక్క సన్నిధికి వెళ్తూ, ఈ లోక సంబంధమైన సకల వ్యవహారాలకు పాపాలకు దూరంగా జీవిస్తే చాలు. అటువంటి నమ్మకత్వం లేకుంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలివి. ఇంకా యేసుక్రీస్తు రక్తం మీ అందు ఎవరైనా ఇక్కడ ఉన్న వారిలో ప్రభు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచకపోతే మీ గమ్యం మాత్రం చేయాలని విషయాన్ని గుర్తు పెట్టుకోనండి. పర్వాలేదు, ఎవడు చూసాను నరకం పరలోకం అని అనకండి. అది ఆడుకునే స్థలం కాదండి. నరకం అంటే ఆడుకునే స్థలమా? అది బగబగామండి అగ్ని గంధకంలో గుండ మాట్లాడు. నరకం అంటే ఆశామసి కాదన్నా,
అది బగబగా మండే మన మెథడిస్ట్ పాస్టర్ రాసిన పాట. మన జేటి నతనేయులు గారు డిఎస్ గారు ఉండే ఆయన ఒక పాట రాశాడు. వెలుగయ్యున్నట్టు క్రీస్తు ప్రభు వెలగింపు దొరకరే తరుణము దాటిన సోదరుడా మరణమేదిగా దిగిపోయాడు అంటాడు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. తరుణం ఉన్నప్పుడే దేవుని నమ్ముకోవాలి. చేతులు కాళ్ళకి పర్వాలేదు చచ్చిపోయిన తర్వాత చూద్దామంటే అక్కడ ఏ మాత్రం ఛాన్స్ ఉండదు. అందుకే ఇటువంటి సువార్త కూటాలు ఇటువంటి సేవకులు రాత్రి పగలు మీకు ఉపదేశం చేసేవాళ్ళు. బతుకున్నప్పుడే ఏమైనా చేయాలి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ రోజు ఒక నూతన తీర్మానం తీసుకోనండి. కృష్ణపరణ గారు ఖచ్చితంగా పరదేశంలో ఉన్నారు. ఆ పరదేశంలోనికి ఆయన ఉన్నటువంటి స్థలంలోనికి మనమందరం కూడా వెళ్ళాలంటే ఆయన చివరి సమయంలో ఎంత పశ్చాత్తాపడి వాక్యానుసారంగా నాకు జీవితాన్ని కట్టుకోవడానికి తన ఇల్లు చక్క పెట్టుకోవడానికి దేవుడు ఇచ్చిన ఒక సంవత్సరం టైం. నిజంగా చెప్పాలంటే నిజంగా ఆ రోజు యాక్సిడెంట్ చచ్చిపోతే ఎవరైనా చెప్పగలుగుతున్నారు? ఈ రోజు ఈ మాట చెప్పగలుగుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా? యాక్సిడెంట్ అయిన రోజు కనుక అక్కడనే స్పాట్ ఎత్తా ఇంటే కనుక ఏ ఒక్కరికి నిరీక్షణ ఉంటుంది కాదు. మనం ఎందుకంటే బైబిల్ ఎరిగిన వారు మీరంతా ఎంత మంచిగా మాట్లాడుతున్నారు. సేవకుల కంటే ఎక్కువ అద్భుతంగా వాళ్ళు వాక్యాలు మాట్లాడుతున్నారు. ఇంటి మన జగనన్న కానీ అక్క వాళ్ళు కానీ. ఇప్పుడు మనకు ఆ నిరీక్షణ ఉండేదా? ఆ రోజు చనిపోయింటే ఎవరికి ఉండేది కాదు. దేవుని పెట్టారు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మధ్యలో టైం ఇచ్చాడు దేవుడు. అరే బాబు ఇప్పుడు ఇల్లు చక్కగా పెట్టుకో. ఇసుకియాతో అన్నమాట. ఇసుకియా నువ్వు మరణం కాబోచున్నావు, ఇప్పుడు నీ ఇల్లు చక్క పెట్టుకో. చాలా మందికి అట్లా ఛాన్స్ ఇచ్చిన దినాలే ఉంటాయి. చక్క పెట్టుకోమంటే చక్క పెట్టుకోలేకపోయాడు ఇసుకియా. ఆ ఇచ్చిన 15 సంవత్సరాల లాస్ట్ నుండి చెడిపోయాడు. కానీ కృష్ణపరణ గారు చెడిపోలేదు. ఇచ్చిన 1 year సమయంలో ఆయన కంప్లీట్ గా మారు మనసు పొందాడు. తన పాత జీవితంలో సమాధి చేసి దేవుడు మెచ్చే కుమారుడుగా, దేవుడు కౌగిలించే కుమారుడుగా ఆయన దేవుడు సన్నిధిలో. హల్లెలూయా. ఈరోజు మనమందరం కూడా అటువంటి ఒక సమర్పణతో తీర్మానంతో ముగించుకుందాం రండి. ప్రభు కొద్ది మాటలు మన వెనుకలో ఫలిపచ్చేను గాక. మిగతా సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాం. చాలా చక్కటి విషయాలు ఇంతవరకు దేవుని దాసులు బహు స్పష్టంగా మనతో మాట్లాడినారు. నిజమే, మరి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని పెద్ద మనుషులు అంటారు కదా. దీపం అంటే ఏంటి మరి? నరుని ఆత్మ ఎవవో పెట్టిన దీపం. ఆ దీపం ఆరిపోక మునిపే నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. చాలా చక్కటి విషయాలు చెప్పారు కదా. ఇంకొక మాట చెప్పారు బ్రదర్. ఏమన్నారు? కీర్తనలు గ్రంథము చెప్పారు, మరణము చూడకుండా బ్రతికే నరుడు ఎవడు అనే మాట చాలా అద్భుతంగా